మొదటి అడుగు కదా. సత్యమూర్తి గారు ఏం చెప్తారు ఫైనల్గా? అంటే కొన్ని కరెక్టివ్ మెజర్స్ మీ విశ్లేషణలో ఎక్కడెక్కడ ఇంకా సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, రాజకీయంగా మూడు పార్టీలు బాగానే ఉన్నాయి, ఆ సమన్వయం బాగానే కనిపిస్తోంది, పవన్ కళ్యాణ్ కూడా ఆ సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఈ మూడు పార్టీలు కలిసి రాజకీయంగా అటు ఎదుర్కోవాల్సిన వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఏం చెప్తారు? ఇక్కడ అంటే పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి సీఎం తడతడకి చెప్తూ ఉన్నారు. ఇక్కడ పొలిటికల్ గవర్నెన్స్ ఇంకా కొంచెం ఎఫెక్టివ్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే పొదిల్ లాంటి సంఘటనలు చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. పొది అంటే ఇటువంటి విషయాలు దీంతో ఏం లేదు, వదిలేస్తే ఇవాళ 15,000 మంది, రేపు 50,000 మంది వెళ్తారు ఇంకో కార్యక్రమానికి. అంటే ఫిగర్ కాదు అక్కడ వచ్చింది. 10 మంది అయినా 20 మంది అయినా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు అన్నమాట. వాళ్ళు 15,000 మంది వచ్చినా 1,50,000 మంది వచ్చినా వాళ్ళు కామ్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. ఇక్కడ జరుగుతున్న పాయింట్ అది అనమాట. సో అందుకని ఇది ఇంకా మోర్ ఎఫెక్టివ్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక్కడ మనం రాష్ట్రం ప్రగతి పదం వైపు నడుస్తున్నది అనేది చెప్పడానికి ఇంకొక యాడ్ స్టిక్ ఏంటి అంటే పెట్టుబడులు దాదాపుగా 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఒక సంవత్సరం రోజుల్లో తీసుకురావటం. అంటే 9.5 లక్షల కోట్లు గ్రౌండ్ అవుతుందని కాదు. అదేలేండి, ఈ గ్రౌండ్ మామూలుగా 60%, 60% గ్రౌండ్ అయినా కానీ చాలా అసలు అంటే మొత్తం నేషనల్ యావరేజ్ తో పోలిస్తే చాలా ఎక్కువ జరిగినట్టు. కానీ ఈసారి తీసుకొచ్చిన ఈ మొత్తం 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్లో దాదాపుగా 90% వాళ్ళు ఫుల్ఫిల్ చేయడానికి రెడీగా ఉన్నారు, అంటే పెట్టుబడిదారులు. సో ఇట్ ఈస్ అనదర్ సిగ్నిఫికెంట్ పాయింట్. ఇది ఇంత పెద్ద ఎత్తున అంటే పారిశ్రామిక అభివృద్ధి లేకపోతే ఐటీ సెక్టర్ డెవలప్మెంట్, ఐటీ సెక్టర్ అంతా సర్వీస్ సెక్టర్ కిందకు వస్తుంది. ఇండస్ట్రియల్ గ్రోత్ కాంట్రిబ్యూషన్ పెరగబోతున్నది, ప్లస్ సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ కూడా పెరగబోతున్నది. అగ్రికల్చర్ సెక్టర్ లో దాదాపుగా మొత్తం అన్ని రిజర్వాయర్లు ఫుల్ గా ఉండటం వల్ల లాస్ట్ టైం బంపర్ క్రాప్ వచ్చింది, ఈసారి ఇంకా ఎక్కువ క్రాప్ రావడానికి ఎక్కువ అవకాశం. ఆల్ ఆస్పెక్ట్స్ లో ఈ మొదటి ఏడాది అంతా కూడా పాజిటివ్ నోట్ లోనే వెళ్తోంది కూటమి ప్రభుత్వం. ఎగ్జాక్ట్లీ. సో హోప్ఫుల్లీ అదే దిశలో ముందుకెళ్ళాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు ఆకాంక్షలు ఉన్నాయి. కళల రాజధాని, దాన్ని ఇంకా డ్రీమ్ ప్రాజెక్ట్గా చంద్రబాబు నాయుడు మార్చేశారు. దాని మీద హోప్స్ పెరిగాయి, అది ఫుల్ఫిల్ కావాలి. పోలవరం ప్రామిస్ ఉంది, అలాగే వేరియస్ ఆస్పెక్ట్స్లో కూడా ముందుకు వెళ్తుందని ఆశిద్దాం. అలాగే ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని కూడా మరి